ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 2. యెహోవా యందు నమ్మిక వారు సియోను కొండవలే నుందురు. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం. యెహోవా పండుగలను ఆచరించుటకు ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు పోవునప్పుడు యెరూషలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేది. ఆ సమయంలో వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనిరి. వారు ఇబ్బందుల ద్వారా వెళ్ళుచున్నప్పుడు ప్రతి సమయంలో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములు జ్ఞాపకము చేసినవి. వారెన్ని పతనములు, అవిధేయతలు, తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదల దయచేసెను. మార్పు చెందని ఆ యెరూషలేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పులేని దేవుడు అను మలాకి 3వ అధ్యాయం 6వ వచనములోనున్న దేవుని వాగ్దానము జ్ఞాపకము చేయబడిను. వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి, ఆయనను గాయపరిచి బాధపరిచిరి, కానీ ఆయన మార్పు చెందలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన క్షమించుటకు సిద్ధముగానున్నాడు. ప్రజలు యెరూషలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని, అవిధేయతను, తిరుగుబాటును ఎరిగియే ఉండిరి. అయితే వారు యెరూషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను, వాగ్దానములను జ్ఞాపకము చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ విధముగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనిరి. యెరూషలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును, నిరీక్షణను పొందిరి. వారి పాపములు, అవిధేయతను బట్టియే శక్తిని, విశ్వాసమును కోల్పోయిరని వారు ఎరుగుదురు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని వారు ఆయన యందు విశ్వాసముంచిన ఎడల ఆయన మరలా వారి వైపు తిరుగునని వారికి జ్ఞాపకము చేయబడినది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానం చేసెనో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకముగా ఆయన యొద్దకు తిరిగి రావలెను. అందుచేతనే మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి. వారు తమ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చెదరగొట్టబడి, బాధించబడి, శిక్షించబడిరి. కానీ వారు తమను తాము తగ్గించుకొనగానే దేవుడే వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించెను. ఆ విధముగా నిజమైన విశ్వాసముతో నీవు ఆయనకు మొరపెట్టిన ఎడల ప్రేమ, దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడని విషయమును నీవు గ్రహించుదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9లో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చదువుచున్నాము. నీవు ఆయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును, కానీ నీవు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకైన, చివరకు నీ తలంపుల కొరకైన నీ శిక్షావిధిని ఆయన తన మీద వేసుకొని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చునని నమ్మిన ఎడల నీవు ఆ క్షణమందే క్షమించబడదువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.